పిల్లలు చాక్లెట్స్ ఎక్కువగా తినేస్తున్నారని టెన్షన్ పడుతున్నారా? మరేం పర్లేదు, హ్యాపీగా తిననివ్వండి. కాకపోతే ఇలా హెల్దీగా చేసి పెట్టండి. మరి ఇలా హెల్దీగా చాకో బైట్స్ తయారు చేసుకోవడానికి ముందుగా పాన్ లో ఒక గుప్పెడు బాదం పప్పుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న బాదం పప్పుల్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు రోల్డ్ ఓట్స్ ని, అలాగే హాఫ్ కప్పు తెల్ల నువ్వులు, హాఫ్ కప్పు పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకొని అన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి, చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం గింజలు తీసేసిన డేట్స్ కూడా వేసి వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకున్నామంటే ఒక పౌడర్ లాగా తయారవుతుంది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పిండి ముద్దలాగా చేసుకోవడానికి కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ మౌల్డ్ ఒకటి తీసుకొని అందులో కొంచెం కొంచెం పిండిని తీసి సెట్ చేసుకోవాలి. ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇది హెల్దీ రెసిపీ అని చెప్తే పిల్లలు తినరు కదా, మరి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి పైనుండి ఒక లేయర్ లాగా చాక్లెట్ స్ప్రెడ్ అయినా లేదా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ తో పైనుండి ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఒక 2 పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలతో ఇలా డెకరేట్ చేసి ఒక 3 అవర్స్ ఫ్రీజర్ లో కనుక పెట్టామంటే సెట్ అయిపోతుంది. పిల్లలకి నచ్చే విధంగా అలాగే హెల్దీగా కూడా ఉండే ఈ చాకో బైట్స్ ని ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే బటర్ నట్ కొనుండి హేజల్ నట్ స్ప్రెడ్ మాత్రమే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.